హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే అందరికీ ఫేవరెట్ అయిన గోబీ మంచూరియా అయితే చేసి చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే బయట సేమ్ మన బండి మీద ఎలా అయితే దొరుకుతుందో టేస్ట్ అలానే చేసి అయితే చూపిస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి ఒక్కసారి, ఇలా హెల్తీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేస్తే బాగుంటుంది. ముందుగా అయితే క్యాబేజీ క్యారెట్ అయితే తీసుకొని సన్నగా అయితే తురుముకోవాలి. బయట వాళ్ళు క్యాబేజీ ఒకటే వేస్తారు, మనమైతే క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నేను క్యారెట్ని క్యాబేజీని మొత్తం సన్నగా ఇలా తురిమేసేసుకొని మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట. మొత్తం సన్నగా తురుముకుంటే బాగుంటుంది మనకు కలుపుకోవడానికి. మొత్తం క్యాబేజీని ఇట్లా ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి మొత్తం. ఇలా మొత్తం క్యాబేజీ క్యారెట్ని మొత్తం మిక్స్ అయితే చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కప్పు కార్న్ పౌడర్ అనమాట, మొక్కజొన్న పిండి. మనకు షాప్లో దొరుకుతుంది మొక్కజొన్న పిండి, ఒక కప్పు అయితే తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మైదా హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. మైదా కంపల్సరీ యాడ్ చేయాలి. ఒకటి కార్న్ పౌడర్ ఒకటి వేసి మెత్తగా అయిపోతే కొద్దిగా మైదా వేస్తే కూడా క్రిస్పీనెస్ అనేది కూడా ఉంటుందన్నమాట. మనం దీంట్లో వాటర్ అయితే ఏం అవసరం పడదు, ఎందుకంటే క్యాబేజ్ క్యారెట్ దాంట్లోనే వాటర్తో సరిపోతుంది. తగినంత ఉప్పు వేసేసుకొని కారం మనం ఎలా ఎంతైతే తింటామో అంత కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి గరం మసాలా కొంచెం టేస్ట్ కొత్త అయితే వేస్తున్నాను నేను. మొత్తం అన్నీ ఇట్లా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. మనకు కొంచెం లూజ్గా వచ్చిందనుకో కొంచెం మళ్ళీ కార్న్ పౌడర్ కొద్దిగా మైదా పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే మొత్తం అయితే ఇట్లా సరిపోయింది. చూడండి, ఇలా ముద్దలుగా అయితే రావాలి. మరి లూజ్గా ఉంటే బాగుంటుంది, ముద్దలు అయితే రావు అనమాట. నేను ఇక్కడ పిండి తడిపేటప్పుడే మన గోబీ తడిపేటప్పుడు ఆయిల్ అయితే హీట్ పెట్టారనమాట. ఫుల్ మంట అయితే పెట్టొద్దు, ఫుల్ పెడితే మాడిపోతాయి. మీడియంలో పెట్టేసి ఫుల్ అయితే కాగిన తర్వాత మీడియంలో పెట్టేసి మొత్తం ఇట్లా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసేసుకొని వేసేసుకోవాలి. మన ఇష్టం, ఇట్లా బాల్స్ లాగా వేయచ్చు, డైరెక్ట్ ఇట్లానే వేసుకోవచ్చు. ఇట్లయితే వేసేస్తున్నాను అనమాట నేను. మొత్తం అన్ని పిండి మన దగ్గర ఉన్న పిండి మొత్తం అయితే ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం ఇలా కాల్చుకోవాలి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి కలర్ అయితే రాలేదు బయట వచ్చేలాగా. మీరు మీ ఇష్టం, ఫుడ్ కలర్ అవసరం అయితే వేసుకోవచ్చు. నేను కొంచెం హెల్తీగా చేయాలనేసి ఇదైతే ఫుడ్ కలర్ యాడ్ చేయడం లేదు. మనకు కారం ఉంటుంది కదా, ఆ కారం కలరే సరిపోతుంది అనమాట. మీరు కావాలంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు తెచ్చుకొని, నేనైతే వేయడం లేదు. తర్వాత వచ్చేసి మొత్తం ఇలా రెడీ అయిపోయినాయి. చూడండి, పైన అయితే క్రిస్పీగా ఉంది, లోపల స్మూత్గా ఉంది. ఇలా అయితే రెడీ అయిపోయినాయి అన్నీ. ఇలా మొత్తం కాల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉట్టికి కూడా తినొచ్చు, చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ కార్న్ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఒక స్పూన్ కార్న్ పౌడర్ తీసుకొని వాటర్ వేసేసి పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత అవసరం పడుతుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సరిపడి మన గోబీ ఎంత ఉందో దాన్ని బట్టి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత సన్న కట్ చేసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఇక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి, కానీ నా పచ్చిమిర్చి అయితే వేయలేదు. పిల్లలు స్పైసీ ఎక్కువ తినారనేసి మా పిల్లలు పచ్చిమిర్చి అయితే వేసుకోవడం. పచ్చిమిర్చి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి మీరు. తర్వాత వచ్చేసి కరివేపాకు వేస్తున్నమాట. కరివేపాకు కూడా వేగిపోయినాక కొద్దిగా వాటర్, మన గోబీని క్వాంటిటీ బట్టి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసిన తర్వాత నా దగ్గర సోయా సాస్ కూడా ఉంది, సోయా సాస్ వేసాను. తర్వాత వెనిగర్ కూడా వేసాను అనమాట, చిల్లీ వెనిగర్. మా దగ్గర వెనిగర్ కూడా ఉంది, వెనిగర్ వేసేసినాను. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కార్న్ పౌడర్ కలిపి పెట్టాం కదా వాటర్లో, అది వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం థిక్నెస్ అనేది ఉంటుంది గోబీకి. సేమ్ మనం బయట ఎలా దొరుకుతుందో అలానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ గరం మసాలా. నేను కారం కూడా వేయడం లేదు, కారం పచ్చిమిర్చి కంపల్సరీ అయితే యాడ్ చేసుకొని స్పైసీగా బాగుంటుంది గోబీ. నేనైతే ఎక్కువ వేయడం లేదనమాట. తర్వాత కొద్దిగా మళ్ళీ వాటర్ అవసరం పడే వాటర్ అయితే వేసాను. మొత్తం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం గోబీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోబీ అందులో వేసేసుకోవాలి మొత్తము. ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం అది అబ్జర్వ్, వాటర్ అనేది దాంట్లో ఉంది కదా, అది అబ్జర్వ్ అయిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. తర్వాతకి మనం ఇంకా మనకు ఎక్కువ మనకు లూజ్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇలా అయితే సరిపోతుంది. తర్వాత నా దగ్గర టమాటా కెచప్ కూడా ఉంది, కెచప్ కూడా యాడ్ చేసిన కొద్దిగా టేస్ట్గా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేనైతే టేస్ట్ కోసం అయితే వేస్తున్న టమాటా కెచప్. మొత్తం ఇలా అయితే కలిపేసేసుకోవాలి మొత్తం.
ఇలా మొత్తం కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేవు. నేను జస్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా గోబీ. మనం బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలాగనే వస్తుంది టేస్ట్. కానీ బయట టేస్టింగ్ సాల్ట్, గరం మసాలాలు ఎక్కువ అవి ఇవి అయితే వేసి యాడ్ చేస్తారు. మనం ఇంట్లో ఇలా హెల్తీగా అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్లో కొత్తిమీర, ఉల్లిగడ్డ, నిమ్మకాయ అయితే పిండేసుకొని తింటే సేమ్ మనం బయట ఎలా అయితే టేస్ట్ వస్తుందో ఇంట్లో కూడా అలానే టేస్ట్ వస్తుంది. కాకపోతే బయట వాడే అంత మనం అయితే మసాలాలు వేయడం లేదు. ఇక్కడ మన ఇంట్లో ఉండే మసాలాలతోనే ఇలా ట్రై అయితే చేసినాను. నేను ఎప్పుడు చేసిన గోబీ ఇలానే చేస్తాను. ఫస్ట్ టైం సోయా సాస్ అలాగే వెనిగర్ అయితే వేసాను. ఎప్పుడు వెనిగర్, సోయా సాస్ అయితే వేయకుండా డైరెక్ట్ ఇలానే చేశాను. జస్ట్ వెల్లుల్లి అయితే వేసేదాన్ని అనమాట. ఈసారి అయితే ఫస్ట్ టైం ఇలా వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఓకే బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.